హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్. ఈరోజు హన్ను గీత్ వరల్డ్ కిచెన్లో రాబోయే దివాళీకి స్పెషల్ స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ దివాళీకి స్పెషల్ స్వీట్ అయిన బటన్ బాదుషాని అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్ట్తో జ్యూసీగా చాలా ఈజీగా ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. చూసారుగా ఎంత జ్యూసీగా ఉందో స్వీటు. మరి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ కొలతలతో అదే టేస్ట్తో ఈ బటన్ బాదుషాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా. స్వీట్ షాప్కి వెళ్ళే అవసరం లేకుండా చాలా తక్కువ కాస్ట్లోనే ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే పర్ఫెక్ట్ బాదుషా అనేది మీకు ఈజీగా వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కానీ ఈజీగా చేయగలుగుతారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మా హన్ను గీత్ వరల్డ్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా బాదుషా కోసం పిండిని కలుపుకుందాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పు అయితే యూస్ చేస్తారో అదే కప్పుతో పంచదారను కూడా కొలతగా తీసుకోవాలి. కాబట్టి ఒకే కప్పుని యూస్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు ఉప్పు, అలాగే ఒక చిటికెడు వంట సోడా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను కూడా వేసుకుని పొడి పిండిలోనే అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం నెయ్యిని కూడా వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి అనేది గోరువెచ్చగా ఉండేట్టుగా చూసుకోండి. నేను సుమారు 5 నుంచి 6 స్పూన్ల నెయ్యిని వేడి చేసి పెట్టుకున్నాను. దీన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద కట్టే వరకు కలుపుకోవాలి. చూడండి, నేను సగం నెయ్యిని వేసుకుని ఒకసారి పిండినంతా కలుపుకున్నాను. ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిని కలుపుకునేప్పుడు నెయ్యి అంతా పిండికి పట్టేట్టుగా ఈ విధంగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి ఉండకట్టి చూస్తే నాకు ఉండకట్టలేదు కదా. మళ్ళీ కొద్ది నెయ్యిని వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇదే విధంగా పిండంతా కూడా నెయ్యి పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ మనం ఒకసారి ముద్దగా చేసుకుంటే చూడండి, ఇలా ముద్దగా అవ్వాలన్నమాట పిండిని నొక్కినట్లయితే. ఇప్పుడు దీనిలో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును తీసుకోండి. పెరుగు తీసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెరుగు తీసుకోకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్న పెరుగును తీసుకుంటే బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిని పిసికినట్టు గట్టిగా పిసక్కుండా వేళ్లతోనే మనం గులాబ్ జామ్ పిండిని కలుపుకుంటాం కదా, ఆ విధంగా వేళ్లతోనే ఇదంతా ముద్దగా అయ్యేట్టుగా కలుపుకోవాలి. గట్టిగా ఒత్తుకుంటూ కలపకూడదు. మనం పిండిని కలుపుకునేప్పుడు పిండి మొత్తం నీటితో తడిసి ఉండాలి. పొరలుగా కనిపించే విధంగా పిండిని ముద్దగా చేసుకోవాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి బాదుషాలు చేసినప్పుడు గుల్లగా రాకుండా పాకాన్ని కూడా పీల్చుకోవు. కాబట్టి ఇలా స్మూత్గా వేళ్లతోనే దీన్ని ఈ విధంగా ముద్దలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, పిండి ముద్దని ఇలా విడదీసినట్లయితే పొరలుగా కనిపించాలి మనకి గులాబ్ జామ్ పిండిలాగా. అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు నాననిచ్చుకుందాం. ఈ పిండి నానేలోపు ఇప్పుడు మనం పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక మందపాటి పాత్రను తీసుకుని ఏ కప్పుతో అయితే మైదా పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు పంచదార వేసుకున్న తర్వాత దీనిలో టీ గ్లాసులో సగం వరకు వాటర్ని పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాకాన్ని రెడీ చేసుకుందాము. మనం ఎక్కువ వాటర్ని పోసుకున్నట్లయితే కనుక పంచదార కరిగి మనకి ఈ పాకం అనేది స్టిక్కీగా రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి టీ గ్లాసులో సగం వరకు వాటర్ని పోసుకుంటే తొందరగా మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. పాకం అంటే దీనికోసం ఏం తీగ పాకము అలాగే గట్టి పాకం రావాల్సిన అవసరం లేదు. మనం గులాబ్ జామ్ కోసం అయితే పాకాన్ని ఏ విధంగా స్టిక్కీగా రెడీ చేసుకుంటామో ఆ గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే 2 యాలకుల్ని ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే యాలకుల పౌడర్ను కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పంచదార మొత్తం కరిగి గులాబ్ జామ్ పాకం వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి. చూడండి, ఇలా ఫింగర్స్ మధ్యన పెట్టుకుంటే మనకి స్టిక్కీగా ఉండాలన్నమాట. తీగ రాకూడదు, కొంచెం జిగురుగా అనిపించాలి. మీకు కనుక రాకపోతే కనుక ఇంకొక 2 నిమిషాలు దీన్ని మరిగించుకోండి. ఇలా పాకం రెడీ అయిపోయింది అన్న టైంలో ఒక 4 నుంచి 5 నిమ్మరసం చుక్కలను వేసుకున్నట్లయితే పాకం గట్టిపడి పంచదార పైకి తేలకుండా కొన్ని రోజుల వరకు ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఇదొక టిప్పు. మీరు గులాబ్ జామ్ తయారు చేసినప్పుడు కానీ ఇలా బాదుషా తయారు చేసినప్పుడు కానీ ఈ విధంగా ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం చుక్కలను వేసుకుంటే పాకం అదే విధంగా ఉంటుంది.
ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం బాదుషాలని ఫ్రై చేసుకుందాము. చూడండి పిండి పర్ఫెక్ట్గా నానింది కదా, చూడండి పొరలు పొరలుగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని పిసక్కుండా మనం కొద్దిగా ముద్దలుగా తీసుకోవాలి. అదే చపాతీ పిండిని అయితే నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పిసుకుతాం కదా, ఆ విధంగా దీనికి చేయకూడదు. ఇలా పిండి నానిన తర్వాత చిన్న ఉండలుగా తీసుకుని ఈ విధంగా మనం మధ్యలో గారికి పెట్టినట్టుగా హోల్ని పెట్టుకోవాలి. నేను బటన్ బాదుషా చేస్తున్నాను కాబట్టి చిన్న ఉండలు తీసుకున్నాను. అదే మీరు మామూలు సైజులో చేసేట్లయితే చపాతీ ముద్దంత సైజులో తీసుకుని మధ్యలో ప్రెస్ చేసుకుని గారెలాగా హోల్ పెట్టుకోండి. ఇలా హోల్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా పెద్దగానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఇవి ఉబ్బి హోల్ అంతా కూడా కవర్ అయిపోయి నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ విధంగా చిన్న ఉండలుగా తీసుకుని బాదుషాలను చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరీ వేడెక్కకుండా లైట్గా వేడి అయిన తర్వాత మాత్రమే ఈ బాదుషాలను వేసుకోవాలి. మీరు ఆయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న పిండి ముద్ద వేస్తే కనుక పైకి తేలకూడదు, గోరువెచ్చగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ బాదుషాలని వేసుకుని ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి ఒక్కొక్కటిగా బాదుషా వాటంతటా అవే పైకి లెగుస్తాయి అన్నమాట. మనం గరిటతో వీటిని కదపకూడదు. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కటిగా పైకి లేస్తున్నాయి చూడండి. ఇలా లేవాలన్నమాట, మనం గరిటతో కదపకూడదు. వీటి సైజు కూడా పెద్దదిగా మారి హోల్ కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది. అందుకని చేసుకున్నప్పుడు పెద్ద హోలే పెట్టుకోండి. చూడండి హోల్ ఎలా కవర్ అయిపోయిందో. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే లోపల వరకు కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలన్నమాట. పాకం అనేది మరీ వేడిగా ఉండకూడదు, అలానే చల్లారకూడదు. ఇలా డైరెక్ట్గా కళాయిలోంచి తీసిన ఈ బాదుషాల్ని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకుని ఒక 50 సెకండ్స్ వరకు అలా ఉంచుకున్నట్లయితే జ్యూస్ అనేది కరెక్ట్గా లోపల వరకు కూడా పడుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక రౌండ్ వేసుకోవాలి. అదే వేడిలో కనుక వేసినట్లయితే బాదుషాలు పర్ఫెక్ట్గా రావు. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి నూనెలో వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు చూడండి ఆ వేడికే బాదుషాలన్నీ కూడా ఒక్కొక్కటి పైకి తేలుతాయి. అలా తేలిన తర్వాత మాత్రమే మళ్ళీ మీరు స్టవ్ ఆన్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా పాకంలో వేసుకున్న బాదుషాలన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి మనం తీసుకుందాము. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో, చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయి కదా. కాబట్టి మీరు వేడివేడిగా బాదుషాలని గోరువెచ్చని పాకంలో మాత్రమే వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ బాదుషాలు కూడా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం మిగిలిన పాకంలో వీటిని కూడా వేసుకుని ఇంకో 50 సెకండ్స్ ఉంచుకుంటే ఇవి కూడా పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. ఇంతేనండి, ఇలా సింపుల్గా పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ కనుక పాటించినట్లయితే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయి అన్నమాట. నన్ను నమ్మి ఒక్కసారి చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఈ బాదుషా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఈ బాదుషా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ టెక్స్చర్ అనేది ఎంత జ్యూసీగా లోపల వరకు కూడా పాకం అనేది వెళ్ళి పాకం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. మరి ఈ దివాళీకి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.